ఇంకోసారి ఇంకోసారి ఇంకోసారి. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. చూశారు కదా, వాన మాత్రం మామూలుగా పడతలేదు. ఈ వాన వల్ల ఈరోజు కాలేజ్ కూడా పోలేదు. సరే, కాలేజ్కి పోలేదని ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్ళికి పోదాం అనుకున్నా. కానీ ఈ వర్షం ఆగుతనే లేదు. అసలు పెళ్ళి టైం అయిపోయింది. ముందే మా ఫ్రెండ్ గాడు ఇంటికి వచ్చి ఇన్విటేషన్ ఇచ్చి మరీ వేయిండు. అసలు నేను పెళ్ళికే పోలేదు. వాడు ఏమనుకుంటాడో ఏమో. వాడు ముందే అలుగుతాడు, ఉత్తినే ఫీల్ అవుతాడు, అలుగుతాడు. వాన తగ్గితే పోదామని చూస్తే వాన తగ్గుతలేదు. సరే, వాన తగ్గినా కానీ ఈ బైక్ కూడా స్టార్ట్ అవుతలేదు అక్కడిక్కడ పోయేసి వద్దామంటే. కానీ ఈరోజు చాలా బోరింగ్ ఉంది. ఎందుకు కాలేజ్కి పోలేదా అనిపిస్తుంది. కాలేజ్కి పోతే మంచిగా టైంపాస్ చేయొచ్చు, ఫ్రెండ్స్తో టైంపాస్ చేయొచ్చు, అక్కడిక్కడ ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఈ వర్షం వల్ల ఈరోజు కాలేజ్ పోలేదు అండ్ పెళ్ళికి పోలేదు. ఇంకా దాని నుంచి మా ఫ్రెండ్ గాడు పెళ్ళి కాలేదా అని అంటాడని భయం. మళ్ళా ముందే ఆడు ఇన్విటేషన్ కూడా ఇచ్చిపోయిండు. నాకేం చేయాలో అర్థమవుతలేదు. మస్తు బోరింగ్ ఉంది ఈరోజు. చూసారు కదా వాన ఎట్లా పడుతుందో. అసలు వాన మాత్రం అసలు ఆగుతూనే లేదు. ఇంతసేపు అంతా బైక్ ట్రై చేసి 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 పక్కకు పెట్టేసిన బైక్. అవును, చెప్పడం మర్చిపోయినా కదా, కటింగ్ చేయించుకుందామని పోతే మంచిగా చేయరా బాబు, చిన్నగా నార్మల్గా చేయరా అని పోయి కూర్చుంటే ఆడ మొత్తం చిన్నగా చేసేసిండు. ఇక కటింగ్ చేయించుకొని ఇంటికి వచ్చిన ఇక మా మమ్మీ వేసుకొని చూడు, మామూలు వేసుకోలే. ఇంకొకసారి కటింగ్ చేయించుకునేటప్పుడు నేను వచ్చి చేపిస్తా అని అంటుంది. సరేలే అని లైట్ తీసుకున్నా. ఇక కటింగే కదా మళ్ళీ పెరుగుతుందని లైట్ తీసుకున్నా. ఫ్రెండ్స్, వాహన మాత్రం మామూలుగా పడతలేదు. చూపిస్తానండి ఒకసారి. చూసారు కదా, వాన మాత్రం అసలు పడితే మొత్తం అన్నా పడతలేదు, లేకపోతే ఆగిపోతలేదు. ఈ వర్షం సిటీలో పడితే ఏం లాభమో ఏమో తెలియదు, కానీ విలేజ్లలో పడితే మాత్రం మామూలు ఉండదు. ఈ వర్షాలు అనేవి విలేజ్లో పడితే బాగుంటుంది. చూసారు కదా, కాలేజ్ డుమ్మా ప్లస్ బోరింగ్ డే. చూద్దాం ఈరోజు ఏమవుతుందో. ట్రై అయితే చేస్తా, పెళ్ళికి పోవడానికి ట్రై అయితే చేస్తా. పెళ్ళికి అటెండ్ కాకున్నా కానీ ఫ్రెండ్ కానీ కలిస్తే సరేలే వాన పడుతుంది కదా, కలిసిండు కదా అని అనుకుంటాడు. ట్రై అయితే చేస్తా, చూద్దాం. ఈ వాన మాత్రం ఆగుతలేదు పోదాం అంటే. ఆ బైక్ కూడా స్టార్ట్ అవుతలేదు. ఏం చేయాలి? ఇంట్లో కూడా ఎవరు లేరు. టైంపాస్ చేద్దామంటే ఇంట్లో కూడా ఎవరు లేరు. చూద్దాం ఈరోజు ఎలా గడుస్తుందో. ఇంట్లో కూర్చొని ఏం చేయాలా అని సాఫ్ట్వేర్ అప్డేట్ మొబైల్లో చేస్తున్నా. 86% అయ్యింది, ఇంకా 20% ఉంది.
వాన ఇంకా ఆగలేదు. వాన ఇంకా ఆగలేదు. బయటికి పోయి చూద్దాం. మా తమ్ముడు వచ్చి టీవీ చూస్తుండు మంచిగా. మధ్యాహ్నమే వచ్చిండాడు. వాన అతనే పడుతుంది మళ్ళా. కొంచెం కూడా తగ్గలేదు వాన. కెమెరాలో అవపడతలేదు కానీ డైరెక్ట్ చూస్తే ఇంకో మస్తు పడుతున్నాయి. అట్లా బయటికి పోయిద్దామన్నా కానీ నెత్తి తడుస్తుంది మళ్ళా. పడుతూనే ఉంది. మస్తు కూల్గా ఉంది వెదర్. ఇప్పుడు కిందికి పోయేసి వస్తా. నెత్తి తడవకుండా క్యాప్ పెట్టుకున్నా. మళ్ళీ డాండ్రఫ్ వస్తుంది మళ్ళా. సో కిందికి అయితే వచ్చిన. పైకి వెళ్ళి పడుతున్నాయి వాటర్ అన్నీ. ఇదేమో స్టార్ట్ అవుతలేదు. ఇది కూల్ అయిపోయింది ఇంజన్, అందుకనే స్టార్ట్ అవుతలేదు. అది మా ఇల్లు. ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం మేము. ఇక్కడ చుట్టుపక్కల ఇట్లుంటుంది, అన్ని బిల్డింగ్సే. వర్షం మామూలు పడతలేదు ఇక్కడ. మస్తు చల్లగా ఉంది. మా ఇంటికాడ ఎట్లుంటుందో తెలుసా? చూపిస్తా. మా ఇంటి దగ్గర ఇట్లుంటుంది మా ఏరియా. నేను అక్కడికి వెళ్ళి రోజు నడుచుకుంటా పోతా, నడుచుకుంటూ వస్తా. ఈ సీసీ రోడ్ కొత్తగా పడ్డది. వాన పడితే ఒక బాధ, పడపోతే ఒక బాధ. పోతున్నా ఇంట్లోకి. బిల్డింగ్ పైకి పోదాము. బిల్డింగ్ పైకి అయితే వచ్చిన. మామూలు కూల్గా వెళ్ళలేదు. అమ్మా మస్తు కూల్గా ఉంది పైన. చిన్నగా ఉన్నప్పుడు ఈ పిల్లర్కి ఇంకా ఈ పిల్లర్కి చీర కట్టి ఉయ్యాలూగేది మంచిగా.
అంటే నేను అప్పుడు సిక్స్త్ క్లాస్లో సెవెంత్ క్లాస్లో ఉన్నా అప్పుడు. మా మామూలుగా చల్లగా లేదు. ఆ డిష్ టీవీ మనదే ఇక్కడ ఉన్నది, కొత్తది అది. సేమ్ అన్ని బిల్డింగ్స్లలో ఇట్లనే ఉంటుంది సేమ్. ఓ ఇవి ఎప్పుడు కట్టిర్రో ఏమో ఈ బిల్డింగ్స్ అయితే, ఇంకెన్ని ఇయర్స్ ఉంటాయో ఏమో. పనికి వస్తుంది. సేమ్ సరౌండింగ్స్ మొత్తం ఇట్లనే ఉంటుంది. మొత్తం వాటర్ ఇదంతా. ఇక్కడ జాడుతుంది ఇక్కడ. మో డుమ్మా ఇలా కాలేజ్ డుమ్మా, అంత డుమ్మా, అంత బోర్ కొడుతుంది. ఒకసారి ఇంటికాడ ఉంటేనేమో మంచిగా ఉంటుంది, ఒకసారి ఇంటికాడ ఉంటే మంచిగా ఉండదు. ఒక్కసారి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. సూర్యుడు కూడా వస్తలేడు అస్సలే, మొత్తం మబ్బులు తప్ప ఏం లేదు. ఏం లేవు, మబ్బు తప్ప. కానీ ఒకటి, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రం బాగా పడదు, కానీ ఎగ్జామ్స్ లేనప్పుడు, అసలు క్లాసులే లేనప్పుడు వర్షం పడుతుంది. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా వాన పడదు. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా వాన పడదు, ఎందుకే ఏమో. సరే కిందికి పోతున్నా, మళ్ళా జ్వరం వస్తుంది. జ్వరం వస్తే ఇంట్లో వండుకోవాలి 4-5 రోజులు. మనకి అంత శిక్ష వద్దు, మనకి అంత పనిష్మెంట్ వద్దు. ఇంట్లో ఉండి ఏం చేయాలి? సరే కిందికి పోతా ఉన్నా. ఈ బట్టలు ఎండేసి 2-3 days అవుతుంది, అయినా ఒక్కటి కూడా ఆరలేదు ఇంకా. ఏం చేస్తాం, ఎండినాకనే ఇక. అమ్మా, ఫోన్కి స్క్రీన్ కార్డ్ అదే పైన గ్లాస్ వేపియాలి, కానీ ఈ ఫోన్ కెమెరా నాకు నచ్చదు. గ్లాస్ చూడండి ఎట్లా వలిగిందో మొత్తం. రియల్మీ C12 పైన గ్లాస్ వేపియాలి, కానీ కెమెరా మంచిగా రాదు, అందుకనే వేపిస్తలేను ఇంకా. అవును, ఈ షర్ట్ నా 10th క్లాస్ షర్ట్ ఇది. దీని మీద నేమ్స్ చూపిస్తా. 10th బ్యాచ్ 2024-25 స్కోపింగ్ బాయ్స్. అంటే మా రూమ్, అంటే నేను 10th ఉన్న 9th 10th హాస్టల్,
స్కోపింగ్ బాయ్స్ అని పెట్టుకున్నాం మేము. అంటే మా రూమ్స్లో ఉండే వాళ్ళంతా స్కోపింగ్ బాయ్స్ అని పెట్టుకున్నాం. ఇదేమో నాది. ఆడు మా ఫ్రెండ్ గాడు ఈడ వై రాయక జే రాసిండు. ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఈడు మా ఫ్రెండ్ ఈడు. ఈయనైతే ప్రవీణ్ అనేటోడినైతే మస్తు డిస్టర్బ్ చేసేది రూమ్లో అందరం కలిసి. ఇది శివసాయి. వీళ్ళంతా నా వీళ్ళంతా రూమ్మేట్స్ 2024-25 బ్యాచ్. అంటే ఇది నా 10th క్లాస్ అయిపోయిన బ్యాచ్ 25. 10th క్లాస్ ఆ డేస్ వేరే ఉంటాయి. ఏ క్లాస్ అయినా మర్చిపోతాం కానీ 10th క్లాస్ మాత్రం అస్సలు మర్చిపోలేము. అస్సలు అంటే అస్సలు మర్చిపోలేము. ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడున్నారో ఏ కాలేజో నాకు తెలియదు. ఒక్కటి తెలుసు, ఎం ప్రవీణ్ అనేటోడు ఒక్కటి తెలుసు. ఆడు నారాయణ కాలేజ్. అది కూడా ఏరియా ఎక్కడనో నాకు తెలియదు. అంతే ఇక. హాస్టల్ లైఫ్ మనం మంచిగా ఉండదు, హాస్టల్ ఏం బాగుండదు అని అనుకుంటాం కానీ హాస్టల్ లైఫ్ అనేది బెస్ట్ లైఫ్. అలా ఫైటింగ్ ఉంటుంది, కేరింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అలా. కానీ హాస్టల్ పోతే డిసిప్లిన్ నేర్చుకోవచ్చు. మనం మంచి డిసిప్లిన్ నేర్చుకోవచ్చు. మంచి స్కూల్ లైఫ్లో మంచి స్కోర్ చేయొచ్చు. ఇక బయట నాలెడ్జ్ అంటావా, బయట నాలెడ్జ్ అంత తెలియదు హాస్టల్లో ఉంటే. ఎందుకంటే మొత్తం హాస్టల్లోనే ఉంటాం కాబట్టి బయట నాలెడ్జ్ ఎక్కువ తెలియదు. ఓన్లీ బుక్ నాలెడ్జ్ ఒక్కటే తెలుస్తుంది. ఇంకా డిసిప్లిన్ నేర్చుకోవచ్చు అంతే. కానీ హాస్టల్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. అంటే 1 year కానీ 2 year కానీ ఎక్స్పీరియన్స్ చేయాలి. అంటే హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది, బయట లైఫ్కి హాస్టల్ లైఫ్కి ఎలా ఉంటుంది, అసలు డిఫరెన్స్ ఏముంటుంది అనేది తెలుస్తుంది. హాస్టల్ లైఫ్ అంటే ఇక ఫ్రెండ్సే మన ఫ్యామిలీ, బ్రదర్స్ అంతా మొత్తం వాళ్ళే. ఎందుకంటే నేను 9th క్లాస్ 10th క్లాస్ 2 years హాస్టల్లో ఉన్నా. వీళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారో ఏమో. కానీ హాస్టల్లో ఉన్నప్పుడు హాలిడేస్, కానీ ఇట్లా సంక్రాంతి హాలిడేస్, దసరా హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడు వారం రోజుల ముందే అసలు ఇంటికి ఎప్పుడు పోతాం అని వారం రోజుల ముందే ప్రిపేర్ అయ్యేది. అన్ని బట్టలు అన్నీ చదువుకునేది వారం రోజుల ముందటనే. ఇక లాస్ట్ డే అంటే రేపు ఇంటికి పోతున్నామంటే ఈరోజు నైట్ అసలు నిద్రపోకపోయేది. ఇంటికి పోవాలి. ఇంటికాడ మమ్మీ డాడీ ఎలా ఉన్నారు, బ్రదర్స్ అనిపిస్తుంది. ఇక ఇంటికి వచ్చినాక మనం ఎంత ఫోన్ పట్టుకున్నా కానీ, టీవీ చూసినా కానీ అసలు ఏమనరు. ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళనే తిడతారు. ఎందుకంటే మనం హాస్టల్లో ఉండి వచ్చినాం కదా, చాలా రోజులైంది కదా మొబైల్ పట్టుకొని. అందుకనే ఏమన్నారు, పట్టుకొని మా అంటే ఎన్ని రోజులు పట్టుకుంటారు అని లైట్ తీసుకుంటారు పేరెంట్స్ కూడా. కానీ హాస్టల్లో ఉన్నప్పుడు స్నాక్స్ ఉంటాయి కదా, ఆ స్నాక్స్ మేము ఎప్పుడు తినేది తెలుసా? నైట్ 3 o'clock 2 o'clockకి తినేది స్నాక్స్. ఎందుకంటే అప్పుడు అందరు వండుకుంటారు. ఇక మా రూమ్ మొత్తం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒకరిని కంప్లీట్ చేస్తాం. మన దగ్గర ఏం స్నాక్స్ ఉన్నాయో అంతా కంప్లీట్ చేస్తాం. ఆ కంప్లీట్
ఒకంది ఫస్ట్ అయిపోయినాకనే ఇంకొకంది ఓపెన్ చేసేది. ఎందుకంటే అందరిది ఒక్కొక్కటి ఓపెన్ చేస్తే జెల్ అయిపోయేది స్నాక్స్. అందుకనే ఫస్ట్ ఏం చేసింది, ఒక్కంది ఓపెన్ చేసేది. ఒక్కంది ఓపెన్ చేసి మంచిగా ఆ స్నాక్స్ ఏమేమి ఉన్నాయో కుప్ప పోసి సర్కిల్ కూర్చుంటాం. ఇక సర్కిల్ కూర్చొని ఇక తింటాం చూడు, మామూలు తినం ఇక. కానీ ఆ రోజులు గుర్తు చేసుకుంటే మళ్ళీ హాస్టల్ లైఫ్ ఎప్పుడు వస్తుందా, మళ్ళీ 10th క్లాస్ లైఫ్ ఎప్పుడు వస్తుందా అని అనిపిస్తుంది. హాస్టల్లో మనం ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా ఒక ఫ్రెండ్ గాడు ఉంటాడు. నాకైతే హాస్టల్లో చాలామంది ఉన్నారు. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా మనకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు జెండు బామ్ రుద్దేది, సార్ దగ్గర తీసుకుపోయేది, టాబ్లెట్ వేయించేది. అట్లా హాస్టల్ లైఫ్లో చాలా ఉంటాయి. నేనైతే అవి మిస్ కాలేదు. హాస్టల్ పోని వాళ్ళు, హాస్టల్ లైఫ్ చూడని వాళ్ళు మిస్ అవుతారు అవి అయితే. అండ్ ఇంకా ఏంటిదంటే నైట్ టైంలో మేము ఏం చేసేదంటే, నైట్ టైంలో హాస్టల్లో ప్రతి ఒక్కడు 12 తర్వాతనే వండుకుంటారు నాకు తెలిసి అయితే. ఎందుకంటే ముచ్చట్లు పెట్టుకుంటా 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 నిద్రపోతారు ఇక. మేము స్టోరీస్ చెప్పుకునేది, చాలా చెప్పుకునేది. వాళ్ళ గురించి వాళ్ళకి చెప్పేది, వాళ్ళ విలేజ్ గురించి మాకు చెప్పేది. ఇవన్నీ చెప్తున్నా కానీ నేను ఎక్కడ చదువుకున్నానో చెప్పలేదు కదా. 9th 10th నేను చదువుకుంది ఎక్కడ అంటే ఎల్బీ నగర్లో హస్తినపురం వెంకట్రమణ కాలనీలో రవీంద్ర భారతి హాస్టల్. అంటే డే స్కాలర్ ఉంటుంది, హాస్టల్ ఉంటుంది, రెండు ఉంటాయి. గర్ల్స్ హాస్టల్ ఉంటుంది, బాయ్స్ హాస్టల్ రెండు ఉంటాయి అలా. మళ్ళా ఎప్పుడు చూస్తానో ఏమో మా ఫ్రెండ్స్ని. అసలు కలుస్తారో లేరో కూడా తెలీదు. టైం ఏదైనా టైం బట్టి జరుగుతుంది ఏదైనా. ఇక ఏం చేస్తాం. మీరు కూడా హాస్టల్ లైఫ్ని ఎంజాయ్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. నావి మీతో షేర్ చేసుకుంటున్నా కాబట్టి మీరు కూడా నాతో షేర్ చేసుకోవాలి కదా. ఓకే, ఏం చేయాలో అర్థం కావడం లేదు. సో టైం అయితే 6 అవుతుంది. వాన అయితే ఆగిపోయింది. పొద్దుడికి వెళ్ళి పడి 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 వాన ఇప్పుడు ఆగిపోయింది. సో పెళ్ళి కోలేదు, బోరింగ్ డే అండ్ రెయినీ డే. నా వీడియో మీకు నచ్చకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.